ఒక చిన్న గ్రామంలో కిరణ్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా చురుకైనవాడు, కాని అబద్ధాలు చెప్పే అలవాటు ఉండేది. చిన్న విషయం అయినా నిజం చెప్పకుండా తప్పించుకోవడానికి అబద్ధం చెప్పేవాడు. మొదట్లో అందరూ నవ్వి వదిలేశారు, కాని క్రమంగా ఎవ్వరూ అతని మాట నమ్మలేదు. ఒకరోజు కిరణ్ తన స్నేహితులతో కలిసి తోటలో ఆడుకుంటున్నాడు. అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. చెట్టుపై పండిన మామిడి పండ్లు కనిపించాయి. కిరణ్ ఆశపడి చెట్టెక్కాడు. కొమ్మపైకి వెళ్లి పండ్లు కోయడం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా కొమ్మ విరిగిపోయి అతను చెట్టుమీదే ఇరుక్కుపోయాడు. కిందకు దిగడానికి భయపడ్డాడు. వెంటనే గట్టిగా అరిచాడు, రక్షించండి! నేను పడిపోతాను! స్నేహితులు అతని మాట విని వచ్చారు. కాని వారు నవ్వుతూ, ఇది కూడా నీ అబద్ధాల్లో ఒకటే అయి ఉంటుంది అని వెళ్ళిపోయారు. కిరణ్ ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు. కొద్దిసేపటికి అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. కిరణ్ నిజంగా భయంతో ఏడుస్తున్నాడని చూసి వెంటనే గ్రామస్తులను పిలిచాడు. అందరూ కలిసి మెట్ట తీసుకువచ్చి కిరణ్ను కిందకు దించారు. కిరణ్ చాలా సిగ్గుపడ్డాడు. గ్రామ పెద్ద అతనితో అన్నారు, అబద్ధం చెప్పే వాడి నిజం కూడా ఎవరూ నమ్మరు. నమ్మకం సంపాదించడం కష్టం, కోల్పోవడం సులువు. ఆ మాటలు కిరణ్ మనసును మార్చేశాయి. అప్పటినుంచి అతను ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పడం ప్రారంభించాడు. కొంతకాలానికి గ్రామస్తులు మళ్లీ అతనిపై నమ్మకం పెంచుకున్నారు. ఆ తర్వాత కిరణ్ అందరికీ చెప్పేవాడు, ఒక్క అబద్ధం సరదాగా అనిపించవచ్చు, కాని అది నమ్మకాన్ని దూరం చేస్తుంది.